హలో అండి, నేను మీ డాక్టర్ వైరామ్ రెడ్డి, ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్. ఈరోజు మనము వన్ ఆఫ్ ద కామన్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ప్రొసీజర్ గురించి మనం చెప్పుకుందాం. అదే అప్పర్ జిఐ ఎండోస్కోపీ. ఈ ప్రొసీజర్లో మనం ఎగ్జాక్ట్లీ ఏం చేస్తామంటే ఏ పార్ట్స్ని మనం ఈ ప్రొసీజర్ ద్వారా మనం ఎవాల్యుయేట్ చేయొచ్చు. అప్పర్ జిఐ ఎండోస్కోపీలో మనము ఎట్లా అంటే ఫుడ్ పైప్ని మనకు రఫ్లీ 25 సెంటీమీటర్స్ వరకు ఉంటుంది. ఆ ఫుడ్ పైప్ చెస్ట్ ప్రాంతంలో లొకేట్ అయి ఉంటుంది. దీన్ని ఫుడ్ పైప్ని, దాని తర్వాత వచ్చే ఆర్గాన్ స్టమక్ని, ఆ తర్వాత వచ్చే పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్, దాన్ని డియోడినమ్ అని అంటాము. ఈ 3 పార్ట్లను మనం క్లియర్గా మనం ఎవాల్యుయేట్ చేయొచ్చు. వీటితో పాటు ఇంకా థ్రోట్ ఏరియాని కూడా, అంటే ఒక్కొక్కసారి ఫైరింగ్స్, ఓరల్ క్యావిటీని కూడా ఎగ్జామిన్ చేయడానికి మనకి ఇది చాలా ఎవాల్యుయేషన్కి యూజ్ అవుతుంది. అప్పర్ జిఐ ఎండోస్కోపీ అనేది మనకు 2 రకాలుగా యూజ్ అవుతుందండి. ఓన్లీ డయాగ్నోస్టిక్ పర్పస్కి, థెరపటిక్ పర్పస్. థెరపటిక్ అంటే ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ అనమాట. డయాగ్నోస్టిక్ పర్పస్ చూసినట్లయితే మనం ఒకసారి అప్పర్ జిఐ ఎండోస్కోప్ చేసినప్పుడు మనకు థ్రోట్లో కానీ, ఫుడ్ పైప్లో కానీ, స్టమక్లో కానీ, పార్ట్ ఆఫ్ స్మాల్ ఇంటెస్టైన్లో కానీ ఏం అబ్నార్మాలిటీ ఉన్నా, అదే నార్మల్గా ఉందా అబ్నార్మల్గా ఉందా అని చూడవచ్చు. కామన్గా మనం అబ్నార్మాలిటీస్ అంటే ఏం చూస్తామంటే ఇన్ఫెక్షన్స్ చూడటము, అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కానీ, గ్యాస్ట్రైటిస్ చూడడము, అల్సర్స్, ఇంకోటి ఒకసారి ట్యూమర్స్ అంటే పాలిప్స్, మన క్యాన్సర్స్, ఇవి కామన్గా మనం చూసేవన్నమాట. అంటే ఈ పేషెంట్స్ మనకు కామన్గా ఎట్లా వస్తారు, పెయిన్ అబ్డామిన్ కానీ, ఇంక్రీజ్ యాసిడిటీ కానీ, ఆకలి లేదని కానీ, లేదంటే తిన్న ఆహారము సరిగా మింగడం అనేది ఇబ్బంది అవుతుందనడం కానీ, లేదంటే చెస్ట్ పెయిన్తో కానీ, ఇవి కామన్ సిమ్టమ్స్తో వాళ్ళు మనకు ప్రజెంట్ అవుతారు. ఆ సందర్భంలో మనము జస్ట్ చూసి డయాగ్నోస్ చేయడానికి ఇవి యూజ్ చేయొచ్చు. దాంతోపాటు ఒక్కోసారి ట్రీట్మెంట్కి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్నోసిస్ కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇనీషియల్గా మనం ఏం చేస్తామంటే బయాప్సిస్, అంటే టిష్యూ నుంచి కొంచెం స్మాల్ పీసెస్ తీసుకొని, వాట్ ఎవర్ యూ సస్పెక్ట్, స్మాల్ పీసెస్ తీసుకొని మనము మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్కి మనము పంపించవచ్చు అనమాట. అయితే ఇందులో ఒకటి దానివల్ల మనకు డయాగ్నోసిస్ కన్ఫర్మ్ అవుతుంది. ఇందులో ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలామంది భయపడేది అంటే ఏదైనా పీస్ తీసుకొని మనము ల్యాబ్కి పంపించిన మాత్రాన చాలామంది ఇట్లా క్యాన్సర్ బయాప్సీ తీసారా, క్యాన్సర్ ఏమైనా ఉందా అని అడుగుతారు. అట్లా అనుకోవాల్సిన అవసరం ఏం లేదండి. మేము చాలా విషయాల్లో మనకు డయాగ్నోసిస్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం స్మాల్ పీసెస్ అనేది పంపిస్తాం. అది ఇన్ఫెక్షన్ కావచ్చు, వేరేది ఎనీథింగ్ అనేది కావచ్చు. అది ఒక చిన్న పీస్ మన ల్యాబ్కి పంపించడం మాత్రాన క్యాన్సర్ ఉన్నట్టు కాదు. దానిలో భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఇంతవరకు డయాగ్నోసిస్ పార్ట్ అయిపోయింది. అయితే ఈ అప్పర్ జిఐ ఎండోస్కోపీ ద్వారా మనం కొన్ని థెరపటిక్ ప్రొసీజర్స్, అంటే ట్రీట్మెంట్ కూడా మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక చిన్న పాలిప్స్ ఉన్నవి, వాటిని కట్ చేయడం కానీ, లేదంటే కొంతమంది పేషెంట్స్ బ్లీడింగ్ అవి వస్తారు, మనకు ఆ బ్లీడింగ్ని కంట్రోల్ చేయడం కానీ, ఈ అప్పర్ జిఐ ఎండోస్కోపీ ద్వారా మనము బ్యాండ్స్ అప్లై చేయడము, క్లిప్స్ అప్లై చేయడము, ఇట్లాంటివి చేయడం ద్వారా ఈ స్కోపీ ద్వారా మనం కంట్రోల్ చేయొచ్చు. ఇవే కాకుండా కొన్ని ఇంకా అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ ఉంటాయి. లైక్ అక్లేజియా కార్డియా పేషెంట్స్ అని ఉంటారు. వీళ్ళల్లో ఏమంటే ఆ కండరం అనేది ఫుడ్ పైపు స్టమక్ మధ్యలో కండరం వెరీ టైట్గా ఉంటుంది. దాన్ని మనము కట్ చేయడానికి పోయం ప్రొసీజర్ అనేది చేస్తాము. ఆ ప్రొసీజర్లో కూడా దీన్ని అప్పర్ జిఐ ఎండోస్కోపీ ద్వారానే చేయడం జరుగుతుంది. ఇవే కాకుండా ఎర్లీ స్టేజ్లో ఉన్న ట్యూమర్స్ని మనం కట్ చేసి రిమూవ్ చేయడము, పాలిప్స్ రిమూవ్ చేయడం అనేది కూడా మనం కామన్గా ఈ ప్రొసీజర్ ద్వారానే చేస్తాం. ఇంక ఇవే కాకుండా కామన్గా ఎవరైనా పేషెంట్స్ ఏమైనా స్వాలో చేసి వచ్చి డిఫికల్టీస్ ఉన్న వాటిలలో మనము స్టెంట్స్ వేయడానికి, లేదంటే ఏదైనా ఫారెన్ బాడీస్, అంటే ఏమైనా పిన్స్, నీడిల్స్, వేరే ఫారెన్ బాడీస్ అన్ని స్వాలో చేసి వస్తుంటారు, వాటిని రిమూవ్ చేయడానికి కూడా మనం దీన్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా అడ్వాన్స్డ్ క్యాన్సర్ పేషెంట్స్లో స్టెంట్స్ ప్లేస్ చేయడానికి కూడా మనం ఈ స్కోపిన్ అనేది యూజ్ చేస్తుంటాము. ఇది మామూలుగా చూసినట్లయితే డయాగ్నోస్టిక్ ఆస్పెక్ట్, అంటే ఓన్లీ లోపల ఏముంది అనేది చూసి రావడానికి అయితే మనకు హార్డ్లీ ఇది ఫ్యూ మినిట్సే పడుతుందండి. ఈ ప్రొసీజర్ అనేది మనం 2 రకాలుగా చేయొచ్చు. అంటే సింపుల్గా లోకల్గా ఒక థ్రోట్లో స్ప్రే ఇచ్చి దాన్ని అనస్థటైజ్ చేసి సింపుల్గా పేషెంట్ కాన్షియసే ఉంటారు, వాళ్ళు మాట్లాడగలుగుతారు, వాళ్ళ కాఫ్ అవన్నీ కూడా ఈజీగా చేయగలుగుతారు. అట్లా వచ్చి మనం 1 to 2 మినిట్స్లో దీన్ని ప్రొసీజర్ని కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ కొంతమంది పేషెంట్స్ ఏమంటే ఆ డిస్కంఫర్ట్ని కూడా తీసుకోలేరు.
అది మనం అప్పుడు అట్లాంటి సెన్సిటివ్ పేషెంట్స్కి మనం ఆప్షన్ ఇస్తాము. మీకు పూర్తిగా ఎటువంటి డిస్కంఫర్ట్ లేకుండా మీకు చేయించుకోవాలని అనుకుంటే కాన్షియస్ సెడేషన్ అని ఇస్తాము. దాంట్లో ఒక చిన్న ఇంజెక్షన్ వేయడం ద్వారా ఆ పేషెంట్ అనేది ఒక ఫ్యూ మినిట్స్ నిద్రపోవడం జరుగుతుంది. ఆ టైంలో మనం ఈ ప్రొసీజర్ పర్ఫామ్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. వాళ్ళకి అసలు కంప్లీట్గా వాళ్ళకి ఏమీ గుర్తుండదు అనమాట ఆ ఎపిసోడ్ అంతా. దానివల్ల చాలామంది పేషెంట్స్ చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతుంటారు. ఇది వెరీ సేఫ్ అండ్ సింపుల్ ప్రొసీజర్ అండి. ఎవరికైతే కొంచెం రిలవెంట్ సిమ్టమ్స్ ఉంటాయో పర్సిస్టెంట్గా వాళ్ళకు మనం ఫస్ట్ గ్యాస్ట్రోఎంటెరిసిస్లో కామన్గా పర్ఫామ్ చేసే ప్రొసీజర్. థ్యాంక్ యూ.